ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. మూసీలో మురుగునీరు పారకుండా అందంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా ఔటర్ లోపల మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో మురుగునీటిని శుద్ధి చేయాలని భావిస్తుంది. పక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ నీటిని శుద్ధి చేయనున్నారు. ఈ మేరకు దాదాపు 4600 కిలోమీటర్ల కొత్త అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. మూసీ నదిని ప్రక్షాళన చేపట్టాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే మూసీలో స్వచ్ఛమైన నీటిని పారించాలంటే ముందుగా హైదరాబాద్ చుట్టూ ఉన్న మురుగునీటిని ఆనకట్టు వేసేందుకు ప్రయత్నం చేస్తుంది. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఈ అంశంపై తాము చర్చకు సిద్ధమని డేట్ టైం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైతుల సమక్షంలోనే ప్రభుత్వం చర్చకు సిద్ధం కావాలన్నారు. రుణమాఫీ పూర్తిగా జరిగిందని నిరూపిస్తూ తాము దేనికైనా సిద్ధమని హరీష్ స్పష్టం చేశారు. మొత్తం 3 విడతల్లో 31,000 కోట్లు మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంది. కానీ రైతు రుణమాఫీకి 17,000 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. 14,000 కోట్ల నిధులకు కోత పెట్టారని మండిపడ్డారు. రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. విజయవాడలోని రాజ్భవన్లో నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైఎస్ షర్మిల, నారా లోకేష్ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. తనకు ఎదురుపడిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను మంత్రి నారా లోకేష్ "ఏం షర్మిలక్క బాగున్నావంటూ పలకరించారు. దీంతో ఆమె కూడా కాసేపు మాట్లాడారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. నెలకు 1500 అకౌంట్లలో జమ చేయనుంది. ఈ సరికొత్త కార్యక్రమానికి రేపటి నుంచి శ్రీకారం చుట్టనుంది. ఈ సందర్భంగా ఈ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారికి ఉండాల్సిన అర్హతలు, దరఖాస్తు విధానాన్ని తాజాగా ప్రభుత్వం వెల్లడించింది. 1 కోటి మందికి పైగా మహిళలకు నెలకు ఖాతాలో 1500 రూపాయలు జమ చేయనుంది. ఈ క్రమంలో ఈ పథకం కింద అప్లై చేసుకోవాల్సిన మహిళలకు ఉండాల్సిన అర్హతలు, కావాల్సిన పత్రాలేంటో ప్రభుత్వం విడుదల చేసింది. కళ్ళ ముందు తల్లిదండ్రులపై జరిగిన దాడిని భరించలేక ప్రాణాలు వదిలిన అమ్మాయి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "క్షమించి పల్లవి, నిన్ను కాపాడుకోలేకపోయాం" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయనడానికి ఈ ఘటన నిదర్శనమని కేటీఆర్ చెప్పుకొచ్చారు. కూతుర్ని ప్రేమించే ఒక తండ్రిగా ఆ అమ్మాయిని కోల్పోయిన తండ్రికి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు కేటీఆర్. డబుల్ స్మార్ట్ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమాను అన్ని భాషల్లో విడుదల చేశారా లేదా అనేది కూడా ఎవరికి తెలియదు. నార్త్ డబుల్ స్మార్ట్ ఏమీ ప్రమోషన్ కూడా లేదు. ఇక సౌత్ విషయానికి వస్తే కేవలం తెలుగులోనే ప్రమోట్ చేశారు. కానీ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మాత్రం అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నామని చెప్తూ వచ్చారు. ఈ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అయితే లైగర్ రేంజ్ లో ఈ చిత్రానికి ట్రోల్స్ వస్తా ఉన్నాయి. కానీ డబుల్ స్మార్ట్ ఓపెనింగ్స్ మాత్రం సూపర్ గా ఉన్నాయి. దాంట్లోనూ హిందీలో కూడా భారీగా వసూలు చేసినాయని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనే అంశాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇటీవల పశ్చిమ గోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, ఏలూరు ఇన్ఛార్జ్ పదవికి రాజీనామా చేసిన ఆళ్ల నాని శనివారం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన వ్యక్తిగత కారణాలతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. మరోవైపు ఏలూరు వైసీపీ కార్యాలయం కూల్చివేత వ్యవహారం పైన ఆయన స్పందించారు. దీని వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. కూటమి పాలనతో తిరిగి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయనుకుంటున్నారు అయ్యన్న పాత్రుడు. ప్రజలు మంచి తీర్పునిచ్చి పనిచేసే నాయకుని ఎన్నుకున్నారని, వచ్చే 5 ఏళ్లలో రాష్ట్రానికి పూర్వ వైభవం రావాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకున్నారన్నారు. అసెంబ్లీ ప్రతి విధానంపై చర్చ జరగాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు తాను స్పీకర్ గా అందరికీ సమాన అవకాశాలు ఇస్తామన్నారు. జగన్ కి కూడా అవకాశం ఇస్తామని, అపోహలు అవసరం లేదన్నారు. సభ గౌరవాన్ని నిలబెట్టాల్సిన అవసరం ప్రతి సభ్యుడికి ఉందని చెప్పారు. ఖచ్చితంగా జగన్ కి ప్రతిపక్ష నేత హోదా కావాలనుకుంటే దాని గురించి కూలంకషంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో సుంకం తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత గోల్డ్ రేట్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. మళ్లీ అంతర్జాతీయ అనిశ్చితులు సహా యుఎస్ ఫెడ్ కీలక ప్రకటన చేసింది. దీంట్లో మళ్లీ రేట్లు ఎగబాకుతున్నాయని కూడా అంటున్నారు. దీంతో ఈ బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, జూలై సమయంలో భారత్ లో బంగారం దిగుమతులు 4.23% మేర పడిపోయాయి. భారత్ మొత్తం దిగుమతుల్లో పసిడి వాటా 5% ఉంది. ఇక చైనా పసిడి వినియోగంలో మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానంలో కొనసాగుతుంది. ఆర్బీఐ ఇటీవల కాలంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది. నిబంధనలు పాటించని బ్యాంకుల పట్ల చర్యలు తీసుకుంటుంది, దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంకు కూడా షాక్ ఇచ్చింది. కోట్లలో ఫైన్ వేయడం గమనార్హం. ఇదే సమయంలో మరో 2 సంస్థలపైన చర్యలు తీసుకుంది కేంద్ర బ్యాంకు. ఫీట్ టు ఫీర్ రుణ ప్లాంట్లకు నిబంధనల్ని ఆర్బీఐ మరింత కఠినం చేసింది. సవరించిన నిబంధనల ప్రకారం బోర్డు ఆమోదించిన విధానానికి అనుగుణంగానే రుణ సంస్థలు, రుణ గ్రహీతల అర్హతలు సరిపోకుంటే లోన్లు మంజూరు చేయొద్దు. ఫీట్ టు ఫీర్ లోన్లు ఇవ్వడానికి ఒక పెట్టుబడి స్కీమ్ గా సదరు సంస్థలు ప్రచారం చేసుకోకూడదు. బీమా ఉత్పత్తులకు కూడా ఇవి విక్రయించొద్దు.